హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ఆర్ మిక్స్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ సింగరమ్మ గుడి. ఈ గుడి జగ్గంపేట నుంచి గోకర్ణ వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఇది ఒక అటవీ ప్రాంతంలో ఉన్న గుడి. ఇక్కడ చరిత్ర ఏంటంటే, చూపిస్తున్న ఈ చెట్టు చింత చెట్టు. సింగరమ్మ అక్కడ వనవిహారం చేస్తూ వచ్చి ఆ చెట్టు దగ్గర నిల్చుందని ఇక్కడ స్థల పురాణం. అక్కడ ఉన్నానని చెప్పడంతో అక్కడ గుడి నిర్మించడం జరిగింది. అలాగే గుడికి బయట మీరు చూస్తే ఇక్కడ చిన్న గుమ్మటం లాంటిది ఉంటుంది ఒకటి. ఆ గుమ్మటం తాలూకు ప్రాముఖ్యత కూడా చెప్తాను నేను. ఇది చెట్టు. ఈ చిన్న రెండు కనిపిస్తున్నాయి కదా మీకు, అవి ఆ చెట్టు తాలూకు వేలే. అవి ముందు ఇక్కడ పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత గుడిలోనికి వెళ్తారు. గుడి లోపల మనకి ఆధునికంగా కట్టించిన విగ్రహం కనిపిస్తుంది, కానీ గుడి వెనకాతల ఈ చింత చెట్టు ఉంటుంది. ఈ చింత చెట్టు ఇలా వెనక్కి వాలినట్టు ఉంటుంది అన్నమాట. ఆ చింత చెట్టుకి పూజ చేస్తారు. అలాగే దాని తాలూకా ఆకులు కానీ కాయలు కానీ కింద రాలినవి ప్రసాదం కింద భావిస్తారు. అది కాలు కింద వేసి తొక్కడం కానీ అలాంటివి చేయరు. అలాగే ఆ చెట్టుని తుంచడం కానీ విరవటం కానీ కొట్టడం కానీ చేయరు. మీరు గోడ చూస్తే గోడ ఆ కొమ్మెలిన ప్రాంతంలో గోడ కూడా నిర్మించారు, కానీ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి నిర్మించారు. చూసారా, మొత్తం గ్రిల్స్ పెట్టారు. మేము వెళ్ళిన రోజు క్లోజ్ చేసి ఉంది. అయితే మీకు మామూలుగా చూపించాను. బయట మీకు ఆ విగ్రహాన్ని చూపిస్తాను, ఎలా ఉంటుంది లోపల అన్నది. ఇక్కడ పెద్ద జాతర జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మీరు కూడా దర్శనం చేసుకునే అమ్మవారి కృపకు పాత్రలవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై సింగరమ్మ తల్లి.